హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటల పల్లకి. ఈరోజు వీడియోలో ఆషాఢ మాసంలో స్పెషల్గా చేసుకునే మునగాకు తెలగపిండి కర్రీని ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను. దీనికోసం మునగాకుని కాడలు లేకుండా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. అలాగే వెల్లుల్లి రబ్బలను కూడా పై పొట్టు నీట్గా తీసేసి ఒక అరకప్పు తీసుకోండి. ఇప్పుడు మునగాకుని 2-3 సార్లు వాష్ చేసుకుని క్లీన్గా పెట్టుకుని నీళ్ళని వాడేసుకోండి. ఇప్పుడు దీనికోసం ఒక కప్పు తెలగపిండిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 1 కప్పు తెలగపిండికి 3 కప్పుల వాటర్ని వేసుకుని మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లోనే కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు మీరు రుచికి తగినట్టుగా వేసుకోండి. తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ మాత్రం కాకుండా చూసుకోండి. ఇప్పుడు ఈ నీళ్ళని మరుగు రానివ్వాలి. ఈ మరుగు పట్టిన నీటిలో నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలను కూడా వేసేసుకోవాలి. అవి సగం వరకు ఉడకాలండి. ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాం. ఇంకా మరుగు పట్టలేదు కదా, 1 నిమిషం చూసి అవి మరుగుతున్నప్పుడు మనం నీట్గా వాష్ చేసుకున్న మునగాకును కూడా వేసేసుకుందాం. ఇప్పుడు నీళ్లు మరుగు పట్టినాయి కదండి, ఇప్పుడు మునగాకును వేసేసుకుందాం. మనం తీసుకున్న మునగాకునంతా వేసేసుకోవాలి. నేను తెలగపిండి కప్పు తీసుకుంటే మునగాకు 2 కప్పులు తీసుకున్నానండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఉడకాలి. ఆకు మొత్తం ఇది వాటర్లోనే ఉడికిపోవాలి. ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి తీసి చూద్దామండి. ఇప్పుడు ఉడికింది కదా, దీంట్లోనే ఈ తెలగపిండి మొత్తాన్ని వేసేసుకుని ఉండలు లేకుండా కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఒకసారి నీట్గా కలిపేసుకుందాం. దీనిని ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకొని సిమ్లోనే ఉంచుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకుందాం. అలా సిమ్లోనే మగ్గుతూ ఉండాలి. దాన్ని ఒకసారి కలుపుకుందామండి. ఇలా గడ్డలుగా కాకుండా పొడిలాడేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా వాటర్ అనేది ఉంది కదా, ఆ వాటర్ ఏమాత్రం లేకుండా సిమ్లోనే పెట్టుకుని వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు కూడా మగ్గనివ్వాలి. ఒకసారి మూత పెట్టుకుని మళ్ళీ మగ్గనిద్దామండి. చూసారు కదా, ఇప్పుడు ఎలా పొడిలాడుతూ వచ్చిందో, వాటర్ అనేది అస్సలు లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన ఉంచుకుందాం. దీనికోసం తాలింపు వేసుకోవాలండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి తీసుకుని ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాం. ఈ ఆయిల్ కాగాక తాలింపు సరుకులు వేసుకోవాలండి. ఒక స్పూన్ ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు నూనె వేడెక్కిందండి. దీంట్లోనే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్రను వేసుకుందాం.
1 స్పూన్ మినపగుళ్ళను కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ మినపగుళ్ళు కూడా దోరగా వేగాలండి. ఇప్పుడు ఒక 4 ఎండుమిర్చిని తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసేసుకుందాం. 4 కరివేపాకు రబ్బలను కూడా ఇందులోనే వేసుకుని వేయించుకోవాలి. తాలింపు బాగా వేగాలండి. ఈ తాలింపు మాడకుండా సిమ్లోనే ఉంచుకుని బాగా వేగనిచ్చుకోవాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న తెలగపిండి ములగాకు ఉంది కదా, అదంతా కూడా ఈ మూకుట్లోకి వేసేసుకుందాం. ఒకసారి నీట్గా కలుపుకుందామండి. అలా మంట సిమ్లోనే ఉంచుకుని ఇలా కలుపుతూ ఉండాలి. ఏమాత్రం కొంచెం తడి ఉన్నా అది మొత్తం పీల్చేస్తుంది. ఒక 5 మినిట్స్ అలా సిమ్లో ఉంచేసి మూత పెట్టేసి ఉంచుకుందాం. ఏమన్నా కొద్దిగా తడి ఉన్నా సరే మొత్తం ఆవిరైపోతుంది. ఇప్పుడు తీసి చూద్దామండి ఒకసారి. చూసారు కదా, ఇలా పొడి పొడిలాడుతూ రావాలండి. ఈ కర్రీని చాలా స్పెషల్గా ఆషాఢ మాసంలోనే చేసుకుని తినమని చెప్తారు కదా పెద్దవాళ్ళు. ఇది ఒకసారన్నా సంవత్సరంలో ఒకసారన్నా తినాలండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్స్లో చెప్పండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.